శ్రీకాకుళం ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మరోసారి తనదైన శైలిలో ప్రజలకు చేరువయ్యారు. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన సొంత జిల్లా ప్రజల కష్టాలను తీర్చేందుకు టెక్నాలజీని వాడుకుంటూ ఆన్లైన్ గ్రీవెన్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో ఉండి కూడా శ్రీకాకుళం ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి స్థాయిలో నిత్యం దేశ రాజధానితో తీరిక లేకుండా గడిపే రామ్మోహన్ నాయుడు తన నియోజకవర్గ ప్రజలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సోమవారం ఒక సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ప్రజలు తమ వినతులు సమర్పించగా ఢిల్లీలోని తన కార్యాలయం నుండి మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ స్క్రీన్ ద్వారా వారితో నేరుగా మాట్లాడారు. విజయవాడ ఏం కావాలి? స్టేట్ బోర్డర్ దాని పాస్ నేను క్యాండిడేట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు పెడతాను. రామ టీచర్ సార్ కూడా అవుతుంది. ఒకసారి ఇది రాయించేయండి. ఆల్రెడీ నేను చేయిస్తాను. అలాగే నేను మంత్లోనే కొద్దిగా పుష్ చేసి చేయిస్తాను. చూడండి సార్, స్పెషల్ సార్ తప్పకుండా చేయిస్తాను. 12 సంవత్సరాలు చేశారు సార్. అది కూడా బాగానే ఉంటాయా? ఇప్పుడు ఎలాగో మళ్ళీ మొత్తం అంతా మార్చే తయారు చేశారు. డిగ్రీ కాలేజ్ కాబట్టి ఎట్లుంటారేమో డోర్ కట్టి చెక్ చేసి అయినా ఒకసారి పిలిపించండి. నేనే డిస్కస్ చేస్తాను, మాట్లాడతాను. అన్ని చేసిన తర్వాత ఒకసారి పెట్టిస్తాను. డీటెయిల్స్ కలిపి మీరు ఒకసారి ఇది లాస్ట్ టైం సత్యవతి అని ఏమేమో చెప్పాము. ఎలాగైనా ఎప్పుడైనా అడ్జస్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. నాకు లెటర్ కూడా పెట్టాము. మళ్ళీ పెడతాను ఒకసారి. సార్ అది తాము ఉండేటప్పుడు మన జిల్లా ప్రత్యేక శ్రమ పెట్టేసి మొత్తం కమర్షియల్ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలి సార్. చూడండి ఎలాగైనా మీరు వర్కౌట్ చేసింది. నాకు ఇంపార్టెంట్ కలెక్టర్ గారితో డిస్కస్ చేయాలి. ఎన్ సత్యవతి ఏనమ్మో